నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అక్కడ చరిత్ర, విశ్వాసం, భూగోళం ఈ మూడు అద్భుతంగా కలిసిపోయాయి. అదే గుజరాత్లోని ద్వారకలో ఉన్న పవిత్ర నాగేశ్వర ఆలయం. అయితే ఇంతకీ ఎక్కడో మారుమూల ఉన్న ఒక రాతి కట్టడం హిందూ మతంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఎలా మారింది? దాని ప్రాముఖ్యత వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం జ్యోతిర్లింగం అనే ఒకే ఒక్క పదంలో దాగి ఉంది. జ్యోతిర్లింగం అంటే ఏంటో తెలుసా? స్వయంగా వెలిసిన దివ్య కాంతికి ప్రతీక. అంటే శివుడి అనంతమైన శక్తికి నిరాకార రూపమన్నమాట. భారతదేశంలో ఉన్న 12 అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో ఈ నాగేశ్వరం ఒకటి. ఆలోచించండి, కేవలం 12లో ఒకటి. సరే, ఇప్పుడు కాసేపు మనం టైం ట్రావెల్ చేద్దాం. ఈ ఆలయం యొక్క పునాది రాళ్లలో దాగి ఉన్న శతాబ్దాల నాటి కథలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. చూడండి, ఈ ఆలయం కథ ఈనాటిది కాదు, పురాణాల కాలం నాటిది. స్కంధపురాణం లాంటి పవిత్ర గ్రంథాలలో దీని గురించి రాసి ఉంది. ఆ తర్వాత 12వ శతాబ్దంలో కీలకమైన పునర్నిర్మాణాలు జరిగాయని శాసనాలు చెప్తున్నాయి. అప్పట్లో సౌరాష్ట్రను పాలించిన చుడాసమ రాజవంశం, ఆ తర్వాత వచ్చిన శక్తివంతమైన మరాఠాలు, వీళ్లందరూ ఈ ఆలయాన్ని ఎంతో ఆదరించి తమ భక్తికి నిదర్శనంగా విస్తరించారు. ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఆలయ కథ కేవలం నిర్మాణం గురించి మాత్రమే కాదు, అది ఓటమిని అంగీకరించని ఒక గొప్ప స్ఫూర్తి కూడా ప్రతీక. ఎందుకంటే ఎన్నోసార్లు విదేశీ దండయాత్రల దాడికి గురైంది, నేలమట్టమైంది. కాని ప్రతిసారీ స్థానిక భక్తులు, పాలకులు తమ అచంచలమైన విశ్వాసంతో బూడిద నుండి ఫీనిక్స్ పక్షిలా మళ్లీ దాన్ని నిలబెట్టారు. ఇది కదా అసలైన స్ఫూర్తి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఒక అద్భుతమైన విషయమేంటంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇక్కడ శివుణ్ణి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఇది శైవ, వైష్ణవ సంప్రదాయాల మధ్య ఒక అద్భుతమైన వారధిని కడుతూ ఈ ఆలయానికి మహాభారతంతో విడదీయరాని ఒక పవిత్ర బంధాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, చరిత్ర నుండి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు ఆలయం యొక్క భౌగోళిక ప్రత్యేకతలపై దృష్టి పెడదాం. అంటే ఆ సముద్ర తీరప్రాంతం దాని నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. అరేబియా సముద్రపు అంచున నిలబడటమంటే కేవలం ఒక అందమైన వ్యూ మాత్రమే కాదు, అది ఒక నిరంతర సవాల్ కూడా. అందుకే ఈ ఆలయ నిర్మాణం ఆ సముద్రపు శక్తికి, అక్కడి వాతావరణానికి ఇచ్చిన ఒక బలమైన సమాధానంలా ఉంటుంది. అప్పట్లోనే నిర్మాణంలో ఎంతటి ముందుచూపుందో చూడండి. మొదటిది, ఉప్పుగాలుల వల్ల రాయి పాడవకుండా ఆ కోతను తట్టుకోగల స్థానిక రాళ్లనే ఎంచుకున్నారు. రెండవది, వర్షాకాలంలో వచ్చే వరదల నుండి రక్షించడానికి పునాదిని చాలా ఎత్తుగా నిర్మించారు. ఇక మూడవది, వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిని తాకేలా ఆలయాన్ని పర్ఫెక్ట్గా తూర్పుముఖంగా అమర్చారు. అద్భుతం కదా? ఇక్కడ వాతావరణం కూడా యాత్రికుల ప్రయాణంపై చాలా ప్రభావం చూపుతుంది. వేసవిలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల వరకు వెళ్ళిపోతాయి. ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో మాత్రం 15 నుండి 25 డిగ్రీల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే చాలామంది యాత్రికులు శీతాకాలంలోనే ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. సరే, ఇప్పుడు ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంలోకి, అంటే దాని హార్ట్లోకి వెళ్దాం. అసలు ఈ ప్రదేశాన్ని ఇంత శక్తివంతమైన పూజాకేంద్రంగా మార్చిన నమ్మకాలు, ఆచారాలు ఏంటో చూద్దాం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు. ప్రపంచవ్యాప్తంగా శివునికి అత్యంత పవిత్రమైనవిగా భావించే జ్యోతిర్లింగాలున్నాయి కదా, అవి కేవలం 12 మాత్రమే. వాటిలో ఇది ఒకటి, జస్ట్ 12లో ఒకటి. ఇది దాన్ని ఎంత ప్రత్యేకంగా చేస్తుందో కదా. ఈ ఆలయానికి నాగేశ్వరం అని పేరు ఎందుకొచ్చిందో తెలుసా? దీని వెనుక ఒక శక్తివంతమైన పురాణం ఉంది. సర్పదేవతలైన నాగులు ఈ క్షేత్రాన్ని కాపాడుతాయని బలమైన నమ్మకం. ఈ నాగులు కేవలం రక్షకులు మాత్రమే కాదు, అవి చెడు నుండి మనల్ని కాపాడటానికి, మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ప్రతీకలన్నమాట. ఇక్కడ ప్రతిరోజూ ఆ గాలిలోనే ఒక రకమైన ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ప్రధాన దైవమైన నాగేశ్వర జ్యోతిర్లింగానికి పాలు, పువ్వులు, పవిత్ర బిల్వపత్రాలతో అభిషేకం చేస్తుంటే ఆ దృశ్యం నిజంగా కన్నుల పండుగే. ముఖ్యంగా నాగపంచమి రోజున జరిగే ప్రత్యేక పూజలు, అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో ఆ ఘంటల నాదాల మధ్య జరిగే హారతి వేడుకలు భక్తులను పూర్తిగా భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి.
ఇక్కడ 2 ప్రధాన పండుగలు చాలా వైభవంగా జరుగుతాయి. ఒకటి మహాశివరాత్రి. ఆ రోజు భక్తులు రాత్రంతా జాగరణ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండవది కార్తీక పౌర్ణమి. ఆ పవిత్రమైన రోజున ఆలయ కోనేరులో స్నానాలు ఆచరించడం ఇక్కడి ఒక ముఖ్యమైన ఘట్టం. సరే, ఇదంతా విన్నాక ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలననిపిస్తోందా? అయితే ప్రయాణాన్ని కాస్త సులభతరం చేసే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఓకే, సందర్శనను ప్లాన్ చేసుకోవడానికి కొన్ని చిన్న టిప్స్. వెళ్ళడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే అక్టోబర్ నుండి మార్చి మధ్య. అప్పుడు వాతావరణం చాలా బావుంటుంది. ఆలయం ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక డ్రెస్ కోడ్ విషయానికొస్తే ఆలయ పవిత్రతను గౌరవిస్తూ నిరాడంబరమైన దుస్తులు ధరించడం ముఖ్యం. అలాగే గర్భగుడి లోపల ఫోటోలు తీయడానికి అస్సలనుమతి లేదు. ఇంకో విషయం ఏంటంటే, నాగేశ్వర ఆలయం కేవలం ఒకే ప్రదేశం కాదు. ఇది ద్వారక యాత్రలో ఒక చాలా ముఖ్యమైన భాగం. చాలామంది యాత్రికులు ఇక్కడికొచ్చాక ద్వారకాధీశ్ మరియు రుక్మిణి ఆలయాలను కూడా సందర్శించి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటారు. ఫైనల్గా చెప్పాలంటే, నాగేశ్వర ఆలయమనేది చరిత్ర, పురాణం, ప్రకృతి ఈ మూడింటినీ కలిపి అల్లిన ఒక సజీవ గాథలాంటిది. ఇది కేవలం ఒక గుడి కాదు, తరతరాల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. మరి ఈ అద్భుతమైన గాథలోని ఏ అంకం నుండి అన్వేషణ మొదలవుతుంది? చరిత్ర నుండా, దాని వెనకున్న విశ్వాసం నుండా, లేక దాన్ని చుట్టుముట్టిన ప్రకృతి నుండా? ఆలోచించండి.